మెయిన్ ఈ సరౌండింగ్స్ లో కొబ్బరి చెట్లు చాలా అంటే చాలా మంచిగా ఉంది. కొబ్బరి చెట్లు ఉండడం వల్ల చాలా బ్యూటీ, ఇంకా బ్యూటీ యాడ్ అయిపోయింది. అసలు ఖచ్చితంగా మీరు గోవాకి వస్తే మాత్రం ఈ బీచ్ ప్లాన్ చేసుకోండి. కొండ జస్ట్ ఒక హిల్ ఎక్కి ఇటు వచ్చాను. ఇక్కడ చూడండి చిన్నిపాటి బ్రిడ్జ్, ఈ కాలువ దాటుకోవడానికి చిన్నిపాటి బ్రిడ్జ్ ఉంది. కొబ్బరికాయలు అయితే మస్తున్నాయి. అసలుకి చెట్లకి కొబ్బరికాయలు ఫుల్గా ఉన్నాయి. ఆ కొబ్బరికాయలు అన్ని ఊడిపడిపోయినవి, వాళ్ళు తింటారు నాకు తెలిసి. బీచ్ ఆనుకొని ఉన్నాయి మొత్తం స్టోన్స్ చూడొచ్చు. ఇక్కడ ఎంత మంచిగా ఉందో ఈ స్టోన్స్ తేవడంగా. ఇక్కడ నుంచి బీచ్ చూస్తే ఇంకా వావ్ అన్నట్టుంది. డ్రోన్ వ్యూ, డ్రోన్ లేనప్పుడు డ్రోన్ వ్యూ ఎట్లా తీయాలి? ఇట్లా కొండ మీద ఎక్కాలి, మొత్తం స్పాట్ ని తీయాలి ఇట్లా. కబోడి రామా బీచ్కి వచ్చే రూట్ చూడండి ఎట్లుందో. ఈ రూట్ మొత్తం అసలుకి చాలా రాళ్ళు. ఇది పెద్ద గుట్టలాగా ఉందిగా, గుట్ట మీద కదా. సో ఎంత రాళ్ళు ఉన్నాయి చూడండి. బైక్ అయితే అసలుకి బాగా స్కిల్డ్ ఉండేతాడు తప్ప నార్మల్గా వచ్చిన అయితే నడపలేడు. ఇక్కడ అన్ని గుంటలు ఉన్నాయి. అసలు ఇక్కడ గుంటలు కాదు, మెయిన్ పొడుచుకొచ్చిన చిన్న చిన్న రాళ్ళు. అసలుకి మొత్తం ఈ అక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఎట్లనే ఉంది. ఆడికి వచ్చి పార్క్ చేసి కిందకి వెళ్ళాలి మనం. యాక్చువల్లీ ఒక 70 స్టెప్స్ కిందకి వెళ్తే అప్పుడు మనకు బీచ్ అయితే కనబడుతుంది. మొత్తం ఇదే ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ వరకు మొత్తం ఈ రాళ్ళు, ఈ గుంటలు ఇదే ఉన్నాయి. ఇంకా ప్లేస్ మొత్తం మైదానం చూడొచ్చు. చుట్టుపక్కల మైదానం మొత్తం ఇట్లనే ఖాళీగా ఉంది, ప్లెయిన్ గానే ఉంది. మనమైతే కబడ్డీ రామ బీచ్ అయితే వచ్చేస్తాం. ఇదే కబడ్డీ రామ బీచ్. సో అక్కడ బోటింగ్ కూడా చేస్తున్నారు. బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. మనకు చిన్న రివర్ టైప్ ఉంది అనుకుంటా, అలాగే మొత్తం రివర్ కనెక్ట్ అవుతుంది. అది అక్కడ బోటింగ్ చేస్తారు. సో చుట్టూ కొబ్బరి చెట్లు కింద మనకు బీచ్ సరౌండింగ్స్ లో కొండలు కూడా ఉన్నాయి. కిందకి వెళ్ళి క్లియర్ గా చూపిస్తా ఒకసారి చూడండి. ఓకే, ఇది కబోడి రామా బీచ్. మ్యాట్ గ్రౌండ్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకు 26 కిలోమీటర్స్ ఉంది. అయితే ఈ బీచ్ కి ఫస్ట్ మనం హిల్ ఎక్కేస్తాము. మొత్తం హిల్ టైప్ లో ఉంది వచ్చేదారిలో. ఇక్కడ వచ్చిన తర్వాత మనం కొంచెం కిందకి దిగాలి స్టెప్స్ ద్వారా. సో మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ స్టెప్స్ దిగుతూ వెళ్తున్నాము. సో స్టెప్స్ దిగుతా ఒక మినిమం ఒక 70 స్టెప్స్ ఉన్నాయి. 70 స్టెప్స్ దిగిన తర్వాత మనకు బీచ్ అయితే వస్తుంది. కానీ బీచ్ మాత్రం వ్యూ అద్దరిపోయింది. అసలుకి నీకు నార్త్ గోవాలో ఇలాంటి బ్యూటిఫుల్ బీచ్ అసలుకి ఎక్కడ కనపడదు. దీని మించిన బీచ్ నాకు తెలిసి ఇంకా ఉండదు నార్త్ గోవాలో. వాటర్ కూడా చాలా క్లియర్ గా కనపడుతుంది. ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం వాటర్ ఎట్లున్నాయి. ఇంకా మెయిన్ ఈ సరౌండింగ్స్ లో కొబ్బరి చెట్లు చాలా అంటే చాలా మంచిగా ఉంది. కొబ్బరి చెట్లు ఉండడం వల్ల చాలా బ్యూటీ, ఇంకా బ్యూటీ యాడ్ అయిపోయింది. అసలు బీచ్ అంటేనే నార్మల్ గానే చాలా బ్యూటీ. ఈ కొబ్బరి చెట్లు ఉండడం వల్ల ఇంకా బ్యూటీ యాడ్ అయిపోయింది. చూడండి మొత్తం చుట్టూ కొబ్బరి చెట్లు, పక్కనే రివర్ కనెక్ట్ అయింది అనుకుంటా నాకు తెలిసి బీచ్ కి. ఇంకా మొత్తం చుట్టూ కొండల కొబ్బరి చెట్ల మధ్యలో బీచ్. అసలు మట్టి కూడా చాలా అంటే చాలా వైట్ క్లియర్ గా ఉంది. ఏదో అండమాన్ లో ఉన్నట్టుంది. అక్కడ ఆ కొండలు చూస్తుంటే మనం అండమాన్ లో తిరుగుతున్నట్టుంది ఆ కొండలు చూస్తుంటే ఎగ్జాక్ట్ గా. సో చూపిస్తా ఒకసారి మొత్తం. కిందకి వెళ్ళి ఇటు నుంచి ఆ లాస్ట్ వరకు వెళ్దాం. ఓకే, సో ఇప్పుడైతే బీచ్ లో ఉన్నాం. ఎగ్జాక్ట్ గా ఈ బీచ్ ఇసుక అయితే చాలా క్లియర్ గా ఉంది, క్లియర్ గా ఉంది. ఈ ఇసుక నార్మల్ మన బాగా బీచ్, కలంగొట్ట బీచ్ కంటే బీచ్ మాత్రం అద్దరిపోయింది. అసలు మామూలుగా లేదు ఈ బీచ్ వ్యూ మొత్తం. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ అయితే పెద్దగా ఏం లేదు. సర్ఫింగ్ ఉంది అనుకుంటా, సర్ఫింగ్. ఇంకా పెద్ద వాటర్ యాక్టివిటీస్ అయితే ఏం లేదు. చూద్దాం మనం ఇంకా ఏమేమి ఉందో ఇక్కడ. ఓకే, ఓన్లీ సర్ఫింగ్ సంబంధించింది చాలా ఉంది. ఓకే, నా బ్యాక్ సైడ్ చూడండి మొత్తం కొబ్బరి చెట్లు. ఆ బ్యాక్ మొత్తం మీకు కొబ్బరి చెట్లు కనపడుతుందా? ఈ బీచ్ చుట్టూ అవే ఉంది. చిన్నగా ఉంది బీచ్ అయితే, చిన్నగా ఉంది. మనకు అక్కడికి మళ్ళీ రాళ్ళు ఉన్నాయి, అక్కడ ఎండ్ అయిపోతుంది. ఆ ఎండింగ్ అయితే రాళ్ళు ఉన్నాయి మనకు, అక్కడ ఎండ్ అయిపోతుంది. ఇటు సైడ్ మనకు మొత్తం ఇటు సైడ్ కూడా మొత్తం మనకు కొండ ఉంది, ఎండ్ అయిపోతుంది. ఓకే, బీచ్ అయితే చిన్నది కాబట్టి చాలా బ్యూటిఫుల్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ బీచ్ లో మెయిన్ గా అట్రాక్టివ్ అంటే ఈ కొబ్బరి చెట్లే. ఎగ్జాక్ట్ గా బీచ్ ఒక 180 డిగ్రీస్ కాదు మొత్తం, ఇంకా బీచ్ సరౌండింగ్ మొత్తం ఉంది కొబ్బరి చెట్లు. ఈ కొబ్బరి చెట్ల మధ్యలో నిలబడి చూస్తుంటే బీచ్ ఇంకా అందంగా ఉంది. అసలు ఖచ్చితంగా మీరు గోవాకి వస్తే మాత్రం ఈ బీచ్ ప్లాన్ చేసుకోండి. చెప్పానుగా మ్యాట్ గ్రౌండ్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకు
26 కిలోమీటర్స్ వస్తుంది ఇది. ఓకే, కబోడి రామా బీచ్. ప్రొనౌన్సియేషన్ రాంగ్ గా చెప్తే ఏమనుకోకండి, కబోడి రామా బీచ్ అనే అంటారు చాలా మంది ఇక్కడ. సో నేను కూడా అలాగే పిలుస్తున్నా. ఫైనల్లీ గోవాలో ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూసేస్తాం మనం ఈరోజు. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి. ఓకే, సో యాక్చువల్లీ ఇటు నేను కొండ జస్ట్ ఒక హిల్ ఎక్కి ఇటు వచ్చాను. ఇక్కడ చూడండి చిన్నిపాటి బ్రిడ్జ్, ఈ కాలువ దాటుకోవడానికి చిన్నిపాటి బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ పైన నుంచి మనం ఇటు దాటుకుంటే అటు సైడ్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. సో ఇది యాక్చువల్లీ ప్రైవేట్ ప్రాపర్టీ అనుకుంటా. సో వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. నేను అయితే జస్ట్ ఇక్కడ నుంచి అయితే మీకు చూపిస్తా. ఒకసారి ట్రైపోడ్ ఎత్తి చూడండి. బాగుంది ఈ ప్లేస్ కూడా మంచిగా. సో ఎవరో ఇది సపరేట్గా బిల్డ్ చేసుకుని ఉన్నట్టున్నారు ఇక్కడ. ప్రైవేట్ ప్రాపర్టీ అంట, మళ్ళీ ఇక్కడ ఎవరు ప్రైవేట్గా తీసుకున్నారో నాకు తెలియదు, కానీ మంచిగా ఉంది అదైతే వ్యూ చూడడానికి. వాళ్ళు మంచిగా సెట్ చేసుకున్నారు అక్కడ, మనకు నీట్గా బిల్డ్ చేసుకొని కొట్టం లాంటిది వేసుకొని ఆ గడ్డి ఆ జోన్ మొత్తం చాలా బాగుంది, నీట్గా పెట్టుకున్నారు. ఇంకా ఇక్కడైతే చాలా కొబ్బరికాయలు తిని ఆల్రెడీ ఇక్కడే ఒలిచి ఇక్కడే పడిస్తున్నారు చూడు పీసులు. కొబ్బరి పీసులు అన్ని ఇక్కడే ఉన్నాయి. కొబ్బరికాయలు అయితే మస్తున్నాయి అసలుకి, చెట్లకి కొబ్బరికాయలు ఫుల్గా ఉన్నాయి. ఆ కొబ్బరికాయలు అన్ని ఊడి పడిపోయినవి వాళ్ళు తింటారు నాకు తెలిసి. ఎక్కి తెంపాల్సిన అవసరం కూడా లేదు, గాలికే ఊడి పడిపోయింటేగా అవే కొబ్బరికాయలే ఇంకా వీళ్ళు తినేసి ఇక్కడే మొత్తం కొబ్బరికాయ పీచు మొత్తం ఇక్కడే పడేసిర్రు. ఈ స్టోన్స్ అయితే మామూలుగా లేవు, బీచ్ ఆనుకొని ఉన్నాయి మొత్తం స్టోన్స్. చూడొచ్చు ఇక్కడ ఎంత మంచిగా ఉందో ఈ స్టోన్స్ దగ్గర. ఇంకా ఇక్కడ నుంచి బీచ్ చూస్తే ఇంకా వావ్ అన్నట్టుంది. క్లియర్, ఎంత క్లియర్గా ఉంది చూడండి వాటర్. మట్టి మనకి ఎంత నీట్గా కనపడుతుంది ఇక్కడ. చూసి జాగ్రత్తగా అడిగేయాలి ఈ స్టోన్ మీద అడిగేసేటప్పుడు మనం. ఫైనల్లీ గోవా ట్రిప్ అయితే మనం సక్సెస్ఫుల్ గా సాధించాం. ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడైతే మామూలుగా లేదు. కానీ అలలే కొడితే మాత్రం గట్టిగా లాక్కెళ్ళిపోద్ది, కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఇక్కడ. బీచ్ మాత్రం వేరే లెవెల్. ఈ బీచ్ ని ఖచ్చితంగా మీరు 100కి 200% సజెస్ట్ చేస్తా ఈ బీచ్ కి రమ్మని చెప్పి. బీచ్ కొంచెం చిన్నది ఉన్నా సరే చాలా అంటే చాలా అందంగా ఉంది బీచ్. వాటర్ జస్ట్ వాటర్ చూడండి మీరు, వాటర్ని అబ్జర్వ్ చేయండి ఎంత క్లియర్గా ఉందో వాటర్. ఫొటోస్ దిగడానికి అని చెప్పేసి చాలా మంది అటు వెళ్తారు, కానీ అటు వెళ్ళకుండా ఉంటే బెటర్. లాక్కెళ్ళిపోతుంది సముద్రం ఖచ్చితంగా. ఈ వాటర్ సౌండ్స్ చూడండి ఎంత క్లియర్ గా ఉందో. వచ్చి మన ఒడ్డును తాకుతున్నప్పుడు, ఈ స్టోన్స్ తాకుతున్నప్పుడు అయితే ఇంకా మంచిగా సౌండ్ వస్తుంది. ఆ వాటర్ వచ్చి అలలు వచ్చి స్టోన్స్ తగులుతున్నప్పుడు అట్లే దుప్ అని ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఎంత బాగుందో. చేపలు అయితే కనపడలేదు ఇక్కడ, చేపలు ఏం లేవు. కొద్దిసేపు ఈ రాళ్ళ మీద కూర్చొని అట్లా ఆస్వాదిస్తా. మీరైతే ఖచ్చితంగా లైక్ కొట్టడం మర్చిపోకండి, అట్లనే షేర్ చేయడం మర్చిపోకండి. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఒకసారి నడుస్తా వెళ్దాం. అలా జస్ట్ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ కి నాకు తెలిసి ఒక 500 మీటర్స్ ఉంటుందేమో. ఇక్కడ మనకు స్టార్ట్ అవుతుంది ఈ కొండలు. ఈ కొండల నుంచి ఒక సర్కిల్ లాగా ఆ కొండల వరకు ఇంతే మనకు బీచ్. క్రౌడ్ మాత్రం చాలా లెస్, ఎందుకంటే చాలా లాంగ్ ఉంది ఇది. మనకు మ్యాట్ గ్రౌండ్ నుంచే ఒక 26 కిలోమీటర్స్ అంటే మొత్తము చాలా లోపలికి ఉంది. ఆ టర్నింగ్లు తీసుకొని ఒక అడవిలోకి వస్తున్నట్టు ఉంది మొత్తం. ఆ లాస్ట్ వరకు మెల్లగా నడుచుకుంటూ వెళ్దాం. అక్కడ ఒక పెద్ద షిప్ కనపడుతుంది. మళ్ళీ ఆ షిప్ ఏం షిప్ కానీ కెమెరాలో క్యాప్చర్ కావట్లేదు, కానీ చాలా పెద్ద షిప్ కనపడుతుంది అక్కడ. బీచ్ మాత్రం ఎంత అందంగా ఉందంటే
ఈ అందాన్ని వర్ణించలేం మనం, ఇంకా అంత అందంగా ఉంది బీచ్. మనకు బాగా కలంగుట్ట అవేవి ఇంత అందంగా ఉండవు. టు బి ఫ్రాంక్ చాలా అందంగా ఉంది ఇదైతే. కెప్టెన్ కూర్చున్నాడు ఇక్కడ, ఈయన చూస్తున్నాడు ఎవరైనా లోపలికి వెళ్తే విజిలేస్తున్నాడు. ఇందాక మనం ఆ స్టోన్స్ మీద ఎక్కితే కూడా విజిలేసిండు. మెల్లగా ఇటు పక్కకు వచ్చేసాం మనం. చాలా ఫ్యామిలీస్ వచ్చాయి ఇక్కడికి, చాలా ఫ్యామిలీస్ వాళ్ళే తెచ్చుకొని మొత్తం ఫుడ్, ఒక గ్యాస్ పొయ్యి తెచ్చుకున్నారు, ఇంకా గ్రిల్స్ అవన్నీ తెచ్చుకొని నీట్ గా కాల్చుకుంటున్నారు. ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి మాత్రం ఏకదం ఇది. కానీ చాలా లోపలికి ఉంది, మరి చూసుకొని రావాలి, మీరు ప్లాన్ చేసుకొని రావాలి. ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా మంచిగా ఎంజాయ్ చేయగలరు. ఇటు పక్క ఇసుక నాకు ఎందుకు కొంచెం బ్లాక్ కనపడుతుంది, కొన్ని బ్లాక్ కలర్, బ్లాక్ ఇసుక కూడా ఉన్నట్టుంది. మళ్ళీ ఇది ఎందుకు అట్లా కనపడుతుందో, అటు కొంచెం వైట్ ఉంది, ఇటైతే కొంచెం బ్లాక్ కనపడుతుంది. ఇటు పక్క వస్తే మనకి ఇక్కడ మొత్తం ఇక్కడ కూడా కొండలు ఉన్నాయి. మొత్తం ఇంకా కొండలు, మనకి చెట్లు. ఇటు మొత్తం ఇంకా మనకు ఇదంతా కొండ అనుకోని, ఇంకా కొండ దిగితేనే మనకు మొత్తం ఇసుక ముందే ఇంకా బీచ్. సమ్మర్ లో కూడా ఇంత కూల్ గా ఉందంటే దాని అర్థం ఒకటే, ఇక్కడ కొబ్బరి చెట్లు ఉండడం వల్ల చాలా అంటే చాలా కూల్ గా అనిపిస్తుంది కొబ్బరి చెట్లు ఉండడం వల్ల. ఇప్పుడు చూడండి, అక్కడి నుంచి వాటర్ వస్తుందా, ఇక్కడ వరకు భూమి మెత్తగానే ఉంది ఇక్కడ కూడా. ఇంకా సో చాలా మంది అనుకుంటారు ఈ సముద్రం మనం మంచిగా ఆడుకోవచ్చు అని చెప్పేసి. కొన్ని చోట్ల మనకు ఊబులు ఉంటాయి, ఈజీగా తీసుకెళ్ళిపోద్ది. సో అందుకే మనకి ఎక్కడైతే బీచెస్ వీళ్ళు పర్యటించడానికి పెడతారో అక్కడ మాత్రమే మనం వెళ్ళి ఎంజాయ్ చేయాలి. మనకు తెలియని కొత్త బీచెస్ ని మనము వెతుక్కొని వెళ్ళి మళ్ళీ అక్కడ ఆడుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మనం దాంట్లో మునిగిపోతాం 100%. ఓకే, ఏదో ఒక అది ఏముంటుందో మనకు తెలియదుగా, వీళ్ళైతే మొత్తం పరిశీలించి పెడతారు కాబట్టి ఇక్కడ సరిపోతుంది మనకి. సో మంచిగా అలలు ఫుల్గా వస్తే ఈ మొత్తం నిండిపోద్దేమో, ఈ కొండకి ఆనుకుందేమో, ఈ కొండనే ఆపిద్దేమో మొత్తం వాటర్ అటు పక్క పోకుండా. ఇంకా సో అలా ఫుల్గా అలలు వచ్చినప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేస్తారేమో బీచ్ని అయితే. ఇప్పుడు మన వద్ద ఇంక జస్ట్ అదే సముద్రమా, అది సముద్రం అంటే ఇంకా ఇది కొండ. ఇంకొంచెం ఎక్కువ మనకు ఫుల్గా ఇంకొంచెం పూర్తిగా సముద్రం వాటర్ ఎక్కువ ఫ్లో ఇక్కడికి వచ్చింది అనుకో నిండిపోద్ది. ఇంకా కిందకి వచ్చిన రావడానికి కూడా లేదు ఇంకా మనం ఇక్కడికి, మొత్తం నిండిపోతుంది. ఇంక ఇంకా అటు నుంచి కొండపై నుంచే చూడాలి, కొండపై నుంచి చూసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా అటు చాలా బాగుంది. ఇంకా అటు చూడండి, అక్కడ కనపడుతుంది కొండలు, ఆ కొండలు చాలా బాగుంది. మళ్ళీ అటు సైడ్కి వెళ్ళడానికి దారి ఎటు ఉందో తెలియదు, కానీ ఆ కొండలు బాగుంది. బోటింగ్ ఉండి అటు తిప్పుకొని వచ్చేటట్టు ఉంటే చాలా బాగుండు. మళ్ళీ ఇక్కడ మనకు బోటింగ్ యాక్టివిటీస్ ఏం లేవు కాబట్టి ఇంకా అటు లేదు, ఓన్లీ కాయాకింగ్ ఉంది. ఆ కాయాకింగ్ ఒకటి మనకు ఆడుకోవాలి ఇంకంతే. బీచ్ హారిజాంటల్ వ్యూ తీస్తున్నా, కింద నుంచి ఫ్లో అవుతూనే ఉంది, చూడండి ఒకసారి. ఓకే, ఇలా అలలు వచ్చినప్పుడు మనం బ్యాక్ వెళ్తుంటే చాలా బాగుంటది కదా. అలలు మనం తాకకుండా దాంట్లో తప్పించుకున్నట్టు, జస్ట్ అలా మనం ముందుండి మనం ఇట్లా బ్యాక్ వెళ్తుంటే మంచిగా ఉంటది. ఇసుక మొత్తం జారిపోతుంది ఇక్కడ చూడండి, ఇసుక మొత్తం అట్లే మొత్తం జారి లోపలికి వెళ్ళిపోతుంది.
ఈ రాయి మీద నిలబడుకొని ఈ అలల్ని చూస్తుంటే మంచిగా ఉంది. అలలు మనకు రాయి కింద నుంచి వెళ్ళిపోతుంది కదా, మనకు అలలు తాకకుండా అలలు ఫ్లో అవుతుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. బాగుంది. మొత్తం రాళ్ళు మాత్రం మంచిగా, ఈ బీచ్ కి రాళ్లే మెయిన్ ఆకర్షణగా ఉంది. మొత్తం ఆకర్షిస్తుంది మంచిగా. ఈ రాళ్ళు ఉండడం వల్ల మంచిగా చూడబుద్ధి అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీచ్ ని ఈ రాళ్ళు లేకపోతే మనకు అంత బ్యూటీ వచ్చేది కాదేమో. జెండాలు ఉన్నాయి, ఎందుకు ఈ రెడ్ జెండాలు పెట్టారేమో అనుకున్నా నేను. బట్ ఇక్కడ ఒక బోర్డు ఉంది మనకి, ఇక్కడ వచ్చి చదివితే ఇక్కడైతే డేంజర్, ఆర్ఐపి కరెంట్, నో స్విమ్ జోన్ అని ఉంది. మళ్ళీ దాని అర్థం నాకు తెలియదు. ఆర్ఐపి కరెంట్ అంటే ఎగ్జాక్ట్ గా దీని తర్వాత మళ్ళీ స్విమ్ చేయొద్దని చెప్తున్నారు. మళ్ళీ ఆర్ఐపి కరెంట్ అని ఎందుకు ఉందో నాకు తెలియదు. మళ్ళీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఆ ఎండ్ నుంచి ఇటు సైడ్కి వచ్చాము. ఇప్పుడు మైక్ అయితే నాది ఛార్జింగ్ అయిపోయింది. నార్మల్గానే వాయిస్ రికార్డ్ చేస్తున్నాను, నాయిస్ ఉంటుంది కొంచెము, ఏమనుకోకండి. సో ఇటుపక్క వస్తే మనకు మొత్తము రాళ్ళే ఉన్నాయి, మొత్తం కొండలు, రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, ఇంకా సముద్రం నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ రాళ్ళని తాకుతా అటు వెళ్తున్నాయి. చెప్పులు లేకుండా ఈ రాళ్ళ మీద నిలబడితే బాగా గుచ్చుకుంటున్నాయి, చెప్పులు ఉన్నప్పుడు మాత్రం బాగా గ్రిప్పుగా ఉన్నాయి. సో అక్కడక్కడ కొంతమంది మంచిగా కూర్చున్నారు. ఈ కొండల గుహలాగా ఉంటుంది, అక్కడ మంచిగా సెటప్ వేసుకొని కూర్చున్నారు. సో మనమైతే జస్ట్ ఈ ప్లేస్ మొత్తం చూపిద్దామని చెప్పేసి ఇటు వచ్చిన. ప్లేస్ అయితే మంచిగా ఉంది, చాలా అంటే చాలా మంచిగా ఉంది. నేనైతే ఎండకి ఇంకా క్యాప్ పట్టుకున్నా, ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి. ఇటు సైడ్ ఇంకా బాగుంది, మొత్తం రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది ప్లేస్. సో ఇటు నుంచి నడుచుకుంటూ అటు వెళ్ళిపోవచ్చు అనుకుంటా, ఇంకా లాంగ్ వరకు. కొంతమంది ఇలా వెళ్ళారు. మొత్తం పైనుంచి బీచ్ వ్యూ చూపిస్తున్నా చూడండి. పైనుంచి నా దగ్గర డ్రోన్ లేదు కాబట్టి పైనుంచి చూపిస్తున్నా మీకు. డ్రోన్ ఉంటే ఎగరేస్తాను ఇక్కడ, బట్ డ్రోన్ షాట్ పడింది అనుకో ఇక్కడ మామూలుగా రాదు. మొత్తం మనకు చాలా కొబ్బరి చెట్లు, సుమారు 1000 పైన ఉంటాయి కొబ్బరి చెట్లు ఇక్కడ. డ్రోన్ లేనప్పుడు డ్రోన్ వ్యూ ఎట్లా తీయాలి, ఇట్లా కొండ మీద ఎక్కాలి, మొత్తం స్పాట్ని తీయాలి ఇట్లా. బీచ్ మాత్రం పర్ఫెక్ట్, అసలుకి బీచ్ మాత్రం ఎక్సలెంట్. గోవాలో దీని కొట్టే బీచ్ లేదు, గోవాలో దీనికంటే అందమైన బీచ్ లేదు. నేనైతే బెట్టు కొడతా. కొంతమంది మంచిగా ఫుట్బాల్ తెచ్చుకొని ఫుట్బాల్ ఆడుతారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బీచ్లోనే ఫుట్బాల్ సూపర్గా ఆడుతారు. బీచ్లో ఇట్లా గేమ్స్ ఆడితే చాలా బాగుంటుంది. మీరు కూడా వచ్చేటప్పుడు ఏదన్నా ఒకటి తెచ్చుకోండి, మ్యాక్స్ ఫుట్బాల్ తెచ్చుకోండి, చాలా మంచిగా అనిపిస్తుంది. మనం ఇక్కడ బీచ్లో ఈ గాలిని ఆస్వాదిస్తూ ఫుట్బాల్ ఆడితే మాత్రం మస్తు ఉంటుంది, సూపర్ అసలు. సరే, ఇంకా కొద్దిసేపు మనం వెళ్ళి స్విమ్ చేద్దాం. ఇక్కడికైతే వ్లాగ్ స్టాప్ చేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇక్కడికైతే వ్లాగ్ ఆపేస్తున్నా ఇప్పుడు. ఓకే.